చందమామ కథలు. మర్రి దెయ్యం, నుయ్యి దెయ్యం. అత్తవారింటికి వెళ్ళిన కూతురు వారం రోజులైనా జరగకుండానే తిరిగి రావడం చూసి అనసూయమ్మ ఆశ్చర్యపోతూ, అదేమిటే రాధ, ముందు కబురైనా చేయకుండా ఇలా వేళకాని వేళ హఠాత్తుగా తిరిగొచ్చావు అని అడిగింది. రాధ బాడుగ బండిలోంచి దిగుతూనే, నాకు వెంటనే 1000 రూపాయలు కావాలి, కొత్త పందిరి మంచం, కుర్చీలు, బల్లలు కొని ఆ రుక్మిణి అసూయతో కుమిలిపోయేలా చేయాలి అన్నది రుసరుసలాడుతూ. అనసూయమ్మకు నెత్తిన పిడుగుపడినట్లయింది. అంతకు వారం కిందటే అల్లుడు కూతురు పండగకు వచ్చి విలువైన కొత్త బట్టలు అవి పట్టుకుపోయారు. మళ్ళీ ఇప్పుడు 1000 రూపాయలు కావాలంటే ఎక్కడి నుంచి తేవాలి? ఆమె పైకి తన ఆదుర్త చిరాకు కనబడనివ్వకుండా, ముందు నువ్వు భోజనం చెయ్యి, తరువాత తీరిగ్గా అన్ని సంగతులు మాట్లాడుకుందాం అన్నది. రాధ ఇంత హడావుడిగా పట్నం నుంచి తిరిగి వచ్చి తల్లిని 1000 రూపాయలు ఇవ్వమని అడగడానికి ఒక ముఖ్య కారణం ఉన్నది. ఆమె ఉంటున్న వీధి కందకు గొప్ప అందగత్తె అని నలుగురు అమ్మలక్కలు చెప్పుకునేవారు. అంతేకాక ఆమె ఇంట ఎన్నో విలువైన సామాన్లు ఉన్నాయని, ఇంటిని చక్కగా తీర్చిదిద్దుకుంటుందని మెచ్చుకునేవారు. అయితే రాధ పుట్టింటి నుంచి వెళ్లేసరికి పక్కవాటాలు రుక్మిణి అనే అమ్మాయి భర్తతో వచ్చి కాపురం పెట్టింది. ఈ అమ్మాయి పచ్చటి పసిమిలాంటి శరీర ఛాయతో నల్లని పొడవాటి జడతో చూడముచ్చటగా ఉండేది. పైగా ఆమె వెంట తెచ్చిన పందిరి మంచం, ఇతర సామానులు అన్నీ సరికొత్తవి. వీధి అమ్మలక్కలందరూ రాధ ఎదుటే రుక్మిణిని ఆకాశానికి ఎత్తేశారు. వాళ్ళ మాటల ధోరణి చూస్తే రుక్మిణి అందం ముందు రాధ అందం సూర్యుని ఎదుట దివిటీగా అన్నట్టున్నది. రాధకు రుక్మిణి మీద ఎక్కడ లేని అసూయ కలిగింది. రుక్మిణి 1-2 సార్లు పలకరించినా కూడా అయిష్టంగా ముఖం తిప్పేసుకున్నది. భర్తను మనం కూడా కొత్త పందిరి మంచం, కుర్చీలు కొందామని అడిగితే అతను కోపంగా ఉన్నవి చాలే అనేశాడు. ఆ జవాబుకు ఒళ్ళు మండి ఆమె డబ్బు కోసం పుట్టింటికి వచ్చింది. అనసూయమ్మ కూతురుకు వడ్డన చేస్తూ ఆమెను మాటల ధోరణిలో పెట్టి సంగతి గ్రహించి, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఆ రుక్మిణితో నీకు పోటీ ఎందుకే అన్నది. నేనేం నక్కన కాదులే, ఇన్ని మాటలెందుకు, నా మొహాన 1000 రూపాయలు పారేస్తే నా దారిన నేను పోతాను అన్నది మొండిగా రాధ. మన పెరట్లో ఉన్నది బాదం చెట్టు, అదేదో డబ్బులు కాసే చెట్టు అనుకుంటున్నావో ఏమో, నా దగ్గర చిల్లిగవ్వలేదు, మీ నాన్న ఊళ్ళో లేడు, ఉన్న అడగగానే 1000 రూపాయలు కుమ్మరించే తాహత ఆయనకు లేదు అన్నది అనసూయమ్మ కోపంగా. రాధ చుర్రుమంటూ లేచి చెయ్యి కడుక్కుని అప్పటికప్పుడే ప్రయాణం కట్టింది. సూర్యాస్తమయానికి అట్టే కాలం లేదు, నువ్వు వెళ్ళవలసింది అడవిదారి, పట్నం చేరేసరికి అర్ధరాత్రి అవుతుంది, పొద్దున్నే వెళుదువు గాని అని అనసూయమ్మ కూతుర్ని ఎంతగానో బతిమాలింది. అయినా రాధ తల్లి మాట వినక అప్పటికప్పుడే బాడుగు బండి కుదుర్చుకుని బయలుదేరింది. బండి చీకటి పడే వేళ అడవి మార్గం చేరి కొంత దూరం వెళ్ళాక రాధ భయంగా దిక్కులు చూస్తూ, ఈ ప్రాంతాలు ఎక్కడో పాడుబడిన నుయ్యి, ఓడల మర్రి చెట్టు ఉండాలి, అక్కడ దయ్యాలు పగలే కీచులాడుకుంటాయని చెబుతారు, గుర్రాన్ని కాస్త గట్టిగా అదిలించు అన్నది బండివాడితో. అమ్మా, ఆ దయ్యాలు మనబోటి మంచి వాళ్ళ జోలికి రావు, ధనాశ, అసూయ, పిసినారితనం ఉన్న వాళ్ళంటే వాటికి అలుసు, మీరు అలా కళ్ళు మూసుకొని చిన్న కునుకు తీయండి, మీరు కళ్ళు తెరిచేసరికి బండి పట్నంలో మీ ఇంటి ముందు ఉంటుంది అన్నాడు బండివాడు. రాధ బండిలో ఒక పక్కగా చేరగలబడి కళ్ళు మూసుకున్నది. కొద్దిసేపటి తర్వాత పెద్ద కుదుపుతో బండి ఆగిపోయింది. ఆమె ఉలిక్కి పడుతూ లేచి చూడగా బక్క చిక్కిపోయి ఉన్న గుర్రం నురగలు కక్కుతూ కింద పడి ఉన్నది. బండివాడు గుర్రం కేసి పరీక్షగా చూస్తూ, దీనికేదో పెద్ద రోగమే వచ్చింది, ఎలాగూ పట్నం దగ్గరకు వచ్చాం గనుక మీరు కష్టం అనుకోక కాస్త నడిచి వెళ్ళండి, నేను ఈ పక్కనే ఉన్న గూడానికి పోయి పశువుల వైద్యుని తీసుకువస్తాను అన్నాడు దిగులుగా. రాధ భయపడుతూనే బయలుదేరింది. ఆమె కొద్ది దూరం వెళ్లేసరికి ఒక పెద్ద ఓడల మర్రి, దాని కింద నుయ్యి కనబడ్డాయి. మర్రి కొమ్మ మీద ఒక దయ్యం ఉన్నది, నూతిగట్టు పైన మరొక దయ్యం ఉన్నది. రెండూ పెద్దగా వాదించుకుంటున్నాయి. నేను ఎత్తు మీద ఉంటాను, కిలకిలమంటూ పక్షులు పైన ఎగురుతాయి, చల్లని గాలులు కూడా పైనే వీస్తాయి, అందువల్ల నేనే గొప్పతాన్ని అంటున్నది మర్రి దయ్యం. నేను నేలను అంటి పెట్టుకుని ఉంటాను, మహావృక్షాలకైనా నేలే ఆధారం కదా, వాటికి ప్రాణం పోసే నీరు పారేది కూడా నేల మీదే, అందువల్ల నేనే గొప్పతాన్ని అంటున్నది నుయ్యి దయ్యం.
కాలం తీరిన వాళ్ళు పైకి రావాల్సిందే కదా అన్నది మర్రి దెయ్యం. అదేం మాట, వాళ్ళు నేలపాలవుతారు అన్నది నుయ్యి దెయ్యం. అంతలో బిక్కుబిక్కుమంటూ ఆ ప్రదేశాన్ని దాటిపో చూస్తున్న రాధ వాటి కంటబడింది. అదుగో ఎవరో ఆడకూతురు, తగువులాటల్లో వాళ్ళకు అనుభవం జాస్తి, మనలో ఎవరు గొప్పో ఆవిడ్నే తేల్చమని అడుగుదాం అనుకొని రెండు దయ్యాలు రాధను గట్టిగా కేకవేసి పిలిచాయి. పారిపోయే మార్గం లేదు కనుక ఏమైతే అదవుతుంది అన్న తెగింపుతో రాధ వాటిని సమీపించింది. దయ్యాలు తమ తగువు గురించి ఆమెకు చెప్పి మాలో ఎవరు గొప్ప అని అడిగాయి. రాధకు అవి హాని చేసే దయ్యాల్లా కనబడకపోవడంతో చప్పున ఒక ఆలోచన వచ్చింది. ఆమె గట్టిగా ఒకసారి గొంతు సవరించుకొని, గొప్పతనం ఉన్న స్థలాన్ని బట్టిగాక శక్తి సామర్థ్యాలను బట్టి ఉంటుంది. మర్రి దెయ్యం చెట్టు కొమ్మల్ని ఊపి ఎన్ని బంగారు నాణాలు రాల్చగలదో, నుయ్యి దెయ్యం చేదవేస్తే ఎన్ని బంగారు నాణాలు పైకి పంపగలదో దాన్ని బట్టి ఎవరు గొప్పో నిర్ణయిస్తాను అన్నది. మర్రి దెయ్యం చెట్టు కొమ్మలు ఊపింది. గలగలమంటూ బంగారు నాణాలు రాలాయి. నూతి దెయ్యం రాధ వేసిన చేద నిండుగా బంగారు నాణాలు పైకి పంపింది. ఆమె వాటిని తన దగ్గరున్న సంచిలో వేసుకున్నది. బంగారు నాణాల విషయంలో మీరందరూ సమవుజ్జీలే, అందువల్ల మరొక పరీక్ష పెడతాను. మా ఇంటి పక్కన ఒక భార్యాభర్తలు ఉన్నారు. భర్త భార్యను పురుగును చూసినట్టు చూస్తాడు. ఆమె పచ్చగా ఉంటుంది, నల్లటి పొడవాటి జడ. మీకు తెలుసో లేదో, మగవాళ్లకు నల్లని శరీరం తెల్లని జుట్టు అంటే చాలా ఇష్టం. కనుక మీలో ఒకరు ఆమె వంటి రంగు నల్లగాను, మరొకరు జుట్టును తెల్లగాను మార్చండి. దాన్ని బట్టి మీ గొప్పలు నిర్ణయిస్తాను. ఆమె భర్త కూడా భార్యను ఇష్టంగా చూసుకుంటాడు అన్నది రాధ. రుక్మిణి కురూపి అయితే చూసి సంతోషిద్దామనుకున్నది రాధ. దయ్యాలు రెండు ఆ పని చిటికలో చేయగలం అన్నాయి. కానీ రాధ అక్కడి నుంచి వెళ్ళిపోగానే వాటికి ఒక అనుమానం వచ్చింది. ఆమె తన పక్క ఇంటి ఆవిడ అన్నది కానీ ఏ పక్క ఇంటి ఆవిడో సరిగా చెప్పలేదు. అందువల్ల తమతో అంత మంచిగా మాట్లాడిన రాధపైనే తమ శక్తిని ప్రదర్శిద్దామని భర్త ఆమెను మరింత బాగా చూసుకుంటాడని దయ్యాలు అనుకున్నాయి. అర్ధరాత్రి వేళ ఎవరో తలుపు తట్టిన శబ్దమై రాధ భర్త లేచి వచ్చి తలుపు తెరుస్తూనే ఆమెను చూసి భయంతో కేక పెట్టాడు. ఎందుకు అలా భయపడిపోతారు? నేను రాధను అన్నది రాధ. నువ్వు రాధవా లేక దయ్యానివా? కారు నలుపు ముఖం, తెల్లని జుట్టు అంటూ రాధ భర్త తలుపు మూయబోయాడు. రుక్మిణికి బదులు దయ్యాలు రెండు తనను కురూపిని చేశాయని గ్రహించిన రాధ కెవ్వుమంటూ పెద్దగా అరిచి కింద పడిపోయింది. ఎందుకమ్మగారు అలా కేక పెట్టారు? పీడకలేమైనా వచ్చిందా అంటూ ఎవరో భుజం తట్టేసరికి రాధ కళ్ళు తెరిచింది. ఇప్పుడు బాడుగ బండి అడవిదారి పక్క దాటి పట్టణాన్ని సమీపిస్తున్నది. తనను భుజం తట్టి లేపిన బండివాడు తనకేసి ఆశ్చర్యంగా చూడడం గమనించిన రాధ ఈ జరిగిందంతా ఒక పీడకల అని తెలుసుకున్నది. ఇంత బాధాకరమైన పీడకలకు కారణం రుక్మిణిపై తనకున్న అర్థం లేని అసూయే. ఆమె ఇల్లు చేరుతూనే పక్కవాటాలోకి వెళ్ళి రుక్మిణి ఆప్యాయంగా పలకరిస్తూ, ఇన్నాళ్ళు చెప్పలేదు గాని నువ్వు చాలా అందంగా ఉంటావక్క, నాకు అక్కలు లేరు, నీ వల్ల ఆ లోటు తీరినట్టుగా ఉన్నది అన్నది. లోగడ తను కంటబడగానే ముఖం పక్కకు తిప్పుకునే రాధ తనను ఎంతో ఆప్యాయంగా అక్క అంటూ పిలిచినందుకు చాలా సంతోషించిన రుక్మిణి, నీకు అక్కలు లేని లోటు నా వల్ల తీరితే నాకు చెల్లెళ్ళు లేని లోటు నీ వల్ల తీరుతుంది. కొద్దిసేపట్లో వంట పని ముగించుకొని మీ ఇంటికి వస్తాను చెల్లి అని చెప్పింది.